మిలన్ జ్యూస్ సెంటర్లో తాగాలి జ్యూస్ మస్తు ఉంటుంది అని మాట్లాడుకుంటారు. DLF గేట్ నెంబర్ 2 దగ్గర ఉంది ఇది. అస్సలు అక్కడున్నంత దరిద్రపు జ్యూసులు ఇంకెక్కడ లేవు అన్నట్టు ఉంది రిపోర్టు. మొత్తం ఏదైతే వేస్ట్ ఉంటుందో ఆ వేస్ట్ అంతా కూడా ఫ్లోర్ పైన పడేసింది. అంతే కదా, ఆరోగ్యమైనవి మంచిగా నీట్గా కడిగిందే మళ్ళా కడిగి ఇంట్లో పెడుతుంటే ఓవు. కానీ వాడు మాత్రం గిన్ని పాలు పోసి 2 ఐస్ ముక్కలు వేసేసి ఇంత చక్కెర పడేసి ఏవి దిప్పిచ్చినా కూడా తాగేస్తుంది. అంటే అవి కుళ్ళిపోయినాయా, అవేమైనా ఈగలు నాకినాయా, దోమలు జొరినాయా, ఏం అవసరం లేదు మనకి. ఇంకా ప్రతి నెల హైదరాబాద్లో ఉన్న అన్ని రెస్టారెంట్స్ కలిపి దాదాపుగా 1000 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు మన మీద. ఆన్ ది అదర్ హ్యాండ్ హాస్పిటల్స్ 10,000 కోట్లు సంపాదిస్తున్నాయి. ఎందుకు అనంటే చెత్త తిని అడిగిపోతున్నాం కాబట్టి. వీళ్ళిద్దరికి మహారాజా పోషకులు ఎవరు? మళ్ళీ మనమే. ఎట్లా? ఎందుకంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఒక వీడియో చేసి పెడతారు, ఈడ బాగుంది, యాంబియన్స్ బాగుంది, ఫుడ్ బాగుంది, చాలా టేస్టీగా ఉంది, యమ్మీ ఉంది అనగానే మొత్తం పెద్ద పెద్ద లైన్లు కడుతున్నారు రెస్టారెంట్ల బయట. ఇవే లైన్లు కొన్ని రోజుల తర్వాత హాస్పిటల్ బయట ఉంటున్నాయి. మరి ఇప్పుడు ఈ జర్నీ ఫ్రమ్ హోటల్ టు హాస్పిటల్ ఇంకో రీజన్ ఏంటిది అని అంటే లాభాలు ఎక్కువ రావాలి అని చెప్పేసి చీప్ మెటీరియల్ వాడడం. దీనికి ఓ లేబులింగ్ ఉండదు, ఎక్స్పైరీ డేట్ ఉండదు, ప్యాకింగ్ సరిగ్గా ఉండదు, ఏముండదు. వీటిని తీసుకొచ్చి వాడేస్తుంటారు. మరి ఎందుకు ఇంత చీప్ మెటీరియల్ తీసుకొస్తున్నారు, మీదేమో పెద్ద బ్రాండ్ కదా అని ఎవరన్నా ఆఫ్ రికార్డ్ అడిగినట్టయితే వాళ్ళు చెప్పేది ఒకటే మాట, పూటకో రెస్టారెంట్ పుట్టుకొస్తుంది, కాంపిటీషన్ ఎక్కువైపోతుంది, మార్కెటింగ్ చేసుకోకపోతే అసలు నిలబడేటట్టు లేం మేము, అందువల్లనే మార్కెటింగ్కి ఎక్కువ పైసలు పెట్టాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ కత్తిరిస్తున్నాం, అందుకే చీప్ క్వాలిటీ మెటీరియల్ తీసుకొస్తున్నాం. ఇది వాళ్ళు చెప్తున్నది. ప్రతి ఇంట్లో అన్నం పెట్టే బాధ్యత అమ్మది. ఆ అమ్మ బాధ్యతను మీరు తీసుకున్నప్పుడు ఇంకెంత బాధ్యతతో ఉండాలి మీరు ఆలోచించండి. దిస్ ఈస్ ద ఫ్యాక్ట్ బై రమ్య కృష్ణ.